రాజకపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం నేతృత్వంలో శ్రీ గంగానమ్మ తల్లి కొలుపుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక భక్తులు గంగానమ్మ తల్లి అమ్మవారికి ప్రభ కట్టి పూజలు నిర్వహించారు. శ్రీ గంగానమ్మ తల్లివారి కొలుపుల జాతరను రాజకపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి భక్త బృందం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించింది. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా రూపొందించిన ప్రభను మాజీ ఎమ్మెల్యే అన్నావతుని శివకుమార్ దర్శించుకున్నారు. ప్రభ వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. అన్నావతుని శివకుమార్కు కమిటీ సభ్యులు స్వాగతం పలికి ఉత్సవాల వివరాలను తెలియజేశారు. రాజకపేట నుండి సాగిన ప్రభ ఊరేగింపు మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్ల మధ్య కాళికా వేషధారణలతో భక్తులు సంబరాలతో దేవస్థానం వరకు ఊరేగింపు జరిపారు. ముందుగా పెసర్లంక వెంకటరమణ దంపతులు అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కమిటీ సభ్యులు యు చంద్రమౌళి, పవన్ కుమార్, జమ్ముల వెంకట్రావు, హరిప్రసాద్, ప్రవీణ్ పర్యవేక్షించగా కన్నిగంటి మురళి అమ్మవారిని దర్శించుకున్నారు. తట్టుకోళ్ల అశోక్ యాదవ్, కొమ్ము రాయల్ తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. తెనాలి పట్టణ రాజకపేటలో వేయించేస్తున్న ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే శ్రీ గంగానమ్మ తల్లి కొలుపులో ప్రభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ చల్లని తల్లి ఆశీస్సులు తెనాలి పట్టణ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని, రైతులు అందరూ ఎల్లకాలం వానలు వర్షాలతో పాడి పంటలతో తులతోగాలని వరుణదేవుని కోరుకుంటూ ఈ ప్రభ మేము ప్రతి సంవత్సరం కట్టడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరం కూడా అందరం ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఉత్సాహంతో ప్రభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ ప్రసర్లంక వెంకటరమణ గారు, కన్నెగండి మురళి గారు, మా ధర్మరాజు చెన్నకేశవులు గారు, అన్నాబత్తుని శివకుమార్ గారు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే మా ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం సభ్యులు, కమిటీ సభ్యులు అందరికీ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి, దాతలకి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.